అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు రాగులతో చాలా హెల్తీగా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగే హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా వారంలో 2 సార్లు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా మంచిది. ఇలా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా హెల్తీగా తింటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ముందుగా నేను రాగుల్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. మీరు సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నట్లయితే రాగులు శుభ్రంగా ఉంటే అలా అయినా వాడుకోవచ్చు. ఇలా నేను ఒక గిన్నెలోకి రాగులు తీసుకున్నాను. 30 గిన్నె రాగులు తీసుకున్నానండి. మనం ఏ గిన్నెతో అయితే రాగులు తీసుకున్నామో అదే గిన్నెతో కొలుసుకోవాలన్నమాట అన్నీ. ఇలా తీసుకున్న రాగుల్ని మిక్సీ పట్టుకోవాలండి. మీరు రాగులే కాకపోయినా రాగి పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా పట్టకూడదండి, కొంచెం లైట్ బరకగా ఉండేలాగా పట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న రాగి పిండిని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి పోసుకుందామండి. మనము రాగుల్ని మిక్సీ పట్టి తీసుకున్నాం కదా, ఇదే విధంగా రాగి పిండితో అయినా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా ఒత్తుకుంటూ కలపాలి. ఇలా బాగా ఒత్తుకుంటూ కలపటం వల్ల ఉండలు లేకుండా పొడి పొడిగా వస్తుంది పిండి. ఇలా ఒకసారిగా వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలండి. చూశారు కదా, పొడి పిండికి వాటర్ పోసి కలిపిన తర్వాత పిండికి కలర్ మారింది. ఇలా కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు లేకుండా పొడి పొడిగా కలుపుకోవాలండి. పిండిని పట్టుకొని మనం ఇలా ఒత్తితే ముద్దవ్వాలి. ఇలా ఒత్తగానే పొడి పొడి అయిపోవాలి. అప్పుడే మనకి పిండి కరెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి సగం వరకు వాటర్ తీసుకోవాలండి. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని సగానికి వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి శుభ్రంగా వాటర్ పిండేసి గిన్నె మీద పెట్టి ఒక దారంతో కట్టుకోవాలి. మనం ముడి లాగానే వచ్చేలాగా కట్టుకోవాలి. కట్టి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని దీనిపైన పోసుకోవాలండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ చేత్తో కొంచెం లైట్గా అదుముతూ మొత్తం పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనము ఒక ఫోర్క్ స్పూన్ పెట్టి ఇలా అక్కడక్కడ పెజ్జాల్లాగా పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల ఆవిరి పైదాకా వచ్చి అంతా సమానంగా ఉడుకుతుందండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని పైన కప్పేసి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పైన ఇంకొక గిన్నె బోర్లు ఇచ్చుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి నేను క్లాత్ తీసి చూశానండి. ఇంకా కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది. అందుకే మళ్ళీ క్లాత్ కప్పేసి గిన్నె పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. నాకు మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు పట్టిందండి ఇది ఉడకటానికి. చూశారు కదా, ఇప్పుడు అంతా ఒకటే కలర్లో ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి వెంటనే తీసుకుందాం వేడిగా ఉండగానే. ఇలా వేడిగా ఉండగానే స్పూన్ తోటి పొడి పొడిగా చేసుకోవాలి. మొత్తం ఇలా స్పూన్ తోటి అనుకుంటూ పొడి పొడిగా చేసుకున్న తర్వాత మనము బెల్లాన్ని సన్నగా తురుముకోవాలండి.
కప్పు రాగులకి పావు కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా పావు కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి. వేడివేడిగా ఉండగానే వేసుకుంటే బెల్లం ఆ వేడికి కరిగిపోతుందండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అందులోనే ఒక పావు కప్పు కొబ్బరి తురుము కూడా తీసుకోవాలండి. ఎండు కొబ్బరి తురుము, కొంచెం అంతా యాలుక్కాయ పొడి కూడా వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని చేత్తోని ముద్ద చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ కాలంలో బాగా నడుము నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. ఇలా వారంలో 2 సార్లు ప్రిపేర్ చేసుకొని తింటే అటువంటి నొప్పులు ఏమీ ఉండవండి. అలాగే ఆడపిల్లలకైతే నెలసరి సమస్యలు కూడా ఉండవు. చాలా మంచిది ఆరోగ్యానికి. మగపిల్లలకు కూడా పెట్టొచ్చండి. బోన్స్ బాగా గట్టి పట్టడానికి చాలా బలమైన ఆహారం అండి రాగులు. మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది.